నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఏపీ రాజకీయాలు పొత్తులు విమర్శలు చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు పొత్తుల గురించి చర్చించుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ విమర్శనాస్త్రాలు గుప్పిస్తుంది. ప్రధానంగా టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ జనసేన పార్టీలు పొత్తుపైనే ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. అయితే మరోపక్క విలువలేని పవన్ కళ్యాణ్ అంటూ మరోసారి వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అటు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మీకే సాధ్యమంటూ కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మరోవైపు అసలు బలమే లేదంటున్న జనసేనను చూసి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. అంతపాటు డిస్కషన్లో పాల్గొనేందుకు సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు ఉన్నారు, అనలిస్ట్. అదేవిధంగా రత్న కుమార్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్. నవ్య గారు జనసేన వీర మహిళ జాయిన్ అవుతారు. నమస్తే అండి సప్తగిరి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారాలు సార్. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి ఎందుకు అంటే ఒక పక్క టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి వైసీపీ చాలా ఉలిక్కి పడుతుంది అనే సందేహం ఎక్కువవుతుంది. ఎందుకంటే సార్ ఉలిక్కి పట్ట వాళ్ళకే అదే అంటున్నా. 175కు 175 మేము గెలిచిపోయినాము, మాకేం భయం లేదు, మా ధీమా వేరు, అన్న పులి సింహము వీరుడు సూర్యుడు అని చెప్పి పొగుడుకుంటుంటారు కదా మీటింగ్లల్లో బహిరంగ సభలల్లో. మేం పొత్తు పెట్టుకుంటే మీకేమి, పొత్తు పెట్టుకోకపోతే మీకేమయ్యా, మా పొత్తులతో మీకేం పని చెప్పు. నువ్వు ఇండివిజువల్ గా రావాలనుకున్నావు, రా తేల్చుకుందాం, రా ప్రజాక్షేత్రంలో ఎవరు సత్తా ఏదో తేల్చుకుందాం. మేము పొత్తు పెట్టుకుంటే నీకేమి, పెట్టుకోకపోతే నీకేం, మా పొత్తులతో నీకేం పని. మా అన్నకి 175కు 175 వచ్చేసింది, ఇంకా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయటం ఒకటే మిగిలింది అని చెప్పి ఊరికి చెప్పుకుంటారు కదా. ఎందుకు ఇంత కలవరపాటు? ఒక్కొక్కరు టు బి ఫ్రాంక్, మీరు బాగా చూడండి, ఏ మంత్రి కూడా తన శాఖకు సంబంధించిన సమస్యను కానీ తన శాఖకు సంబంధించిన అంశాన్ని ఏ మంత్రి మాట్లాడు. ఆడ మాట్లాడేదంతా గవర్నమెంట్ పాలసీని కానీ ఇతర అంశాలన్నీ కూడా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ఈ మంత్రుల్ని ఒక 5 మంది మంత్రుల్ని చంద్రబాబు నాయుడు తిట్టేదానికి కేటాయించినారు, ఒక 5 మంది మంత్రుల్ని పవన్ కళ్యాణ్ తిట్టడానికి కేటాయించినారు, ఒక 5 మంది మంత్రుల్ని లోకేష్ బాబుని తిట్టడానికి, ఒక 5 మంది పురంధరేశ్వర్ గారిని తిట్టడానికి, ఈ పనులు తప్పించి ఒక 5 మందిని సిపిఐ సిపిఎం నాయకులు తిట్టడానికి టైం కేటాయిస్తారు. నేను అడుగుతున్నా ఓపెన్ గా, ఈ మధ్య కాలంలో ఏ మంత్రి అయినా సరే కూర్చొని దాని ఆ శాఖ ఇది, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇదని చెప్పి ఏదో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? తిట్టడం వరకే వీళ్ళ డ్యూటీ. ఏమేని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, లోకేష్ బాబు గారిని తిట్టాలా, దీనికోసం మంత్రి పదవులు ఉన్నాయి తప్పించి ఈ రోజు వీళ్ళ శాఖకు సంబంధించిన అంశం మాట్లాడలేదు. మేము అంబటి రాంబాబు గారిని, కొడాలి నానిని, రోజా గారిని వీళ్ళందరూ మేము అదే అడుగుతున్నాం. మా పొత్తులతో మీకేం పనమ్మా చెప్పుమా. నువ్వు 175 నేను గెలిచిపోయినాము, వై నాట్ 175 అనేసి మరి అదేదో ఇంకోదే ప్రోగ్రామ్ కూడా బస్సు యాత్ర, సామాజిక బస్సు యాత్ర అంట, అదేదో మాకు అర్థం కాదు. అంతకుముందు గడప గడపకి వైసీపీ అంట. ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణం అంటే సార్ మీరు చూడండి, ప్రజల చేత ఎన్నికైనట్టు ఎమ్మెల్యేలు ఒక 3 నెలల క్రితం ఈ సంఖలో బ్యాగ్ ఒకటి తగిలించుకొని దాంట్లో ఒక స్టిక్కర్ ఒకటి పెట్టుకుని నువ్వే మా నమ్మకం జగనన్న అని చెప్పి ఇంటింటికి అంటించుకుంటూ తిరుగుతున్నారు సార్ ఎమ్మెల్యేలు. ఏమి కర్మ చూడండి పాపము. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏంటి ఇంటింటికి వచ్చి తలుపులు కాడ స్టిక్కర్లు అంటించడం ఏంటి సార్? నువ్వే మా నమ్మకం అని దాని స్టిక్కర్ ద్వారా చెప్పాలా? ప్రజల్ని నీ పథకాలు ప్రజలు మెచ్చుకుని ప్రజలకు రీచ్ అయితే, ప్రజల గుండెల స్థానం సంపాదిస్తే ఆల్రెడీ నీ పథకాలు రీచ్ అయిపోతే ఈ స్టిక్కర్లు అంటించాల్సిన పని ఏముంది? అది గోడలకు అంటించాలట నువ్వే మా నమ్మకం జగనన్న అని. ఎందుకో నీ పథకాలు, నువ్వు చేసినటువంటి స్కీమ్స్, నువ్వు చేసిన డెవలప్మెంట్స్ అన్ని బాగా రీచ్ అయింది కదా పబ్లిక్ కి, మరి ఎందుకు భయపడుతున్నావు? ఎంత దారుణం అంటే మీరు నమ్మతారు నమ్మరు, ఈ వేళకి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎంప్లాయీస్ కి ఈ రోజు ఏం డేట్ 6వ తేదీ, జీతాలు ఇవ్వలేదు, పెన్షనర్స్ పెన్షన్ రాలా. మరి నేను నమ్మకం జగనన్న అంట, బస్సు యాత్ర అంట, జగనన్న చెప్పుకుందామంట, మళ్ళీ అదేంటే ప్రోగ్రాం
మళ్ళీ జగనే ఎందుకు ఎన్నికవ్వాలి? వై ఏపీ నీడ్స్ జగన్ అంట. ఏందో మాకు అర్థం కాదు ఈయన పోకడలో ఇది. కాకుంటే ఇంకొక 3-4 నెలలు ఉంది, భరించాలా, తప్పదు, భరిస్తాము. కాబట్టి నేనేం చెప్తా అంటే కన్స్ట్రక్టివ్ గా ఏదైనా పని చేయండి. ఇంకుండేది మీకు 4 నెలలు 5 నెలలు ఉంది. ప్రజలకు ఏదైనా మంచి జీతాలు లేని పరిస్థితి, ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ప్రజలు ఉద్యోగస్తులు మోసం చేసిన పరిస్థితి. ఒకటి టీడీపీ బలం సరిపోకనే జనసేనతో వెళుతుంది అనేది ఒక ఆరోపణ. అయితే బీజేపీని కూడా కలుపుకునేందుకే బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని సొంత మనిషినే నియమించుకుని బీజేపీ బలం కూడా కూడగట్టుకుంటుంది. ఈ 3 బలాలు ఏకమైనా సరే వైసీపీని అడ్డుకునేది, ఎదురు తిరిగేది, అడ్డొచ్చేది లేదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఒక వైసీపీని ఎదుర్కోవడానికి 3 మీరు కలిసి వెళ్ళాలా? సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇస్ నేషనల్ పార్టీ. ఆ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు ఉండాలని డిసైడ్ చేసేది మేం కాదు. మేము చెప్తే వినే పరిస్థితుల్లో వాళ్ళ హైకమాండ్ ఉండదు. దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను చెప్తే పురంధరేశ్వరి గారు నియమించేది ఇంకొక నియమించడం అనేది అబ్సర్డ్. అది ఊహకు కూడా అందన ప్రశ్న. అది వాళ్ళేదో వాళ్ళ సమీకరణలో ఇంక ఎన్టీఆర్ కూతురు ఇంకొకటి ఆమె టాలెంట్ కూడా చూసి ఆమెకి ఇచ్చుకున్నారు. మేము జనసేన యాజ్ ఆన్ డేట్ వీఆర్ ఇన్ కోయలేషన్. భవిష్యత్తులో రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపన్. భారతీయ జనతా పార్టీ మాతో కలవచ్చు, కలవకపోనవచ్చు. వీ కెనాట్ ప్రిడిక్ట్ థింగ్స్ కదా పాలిటిక్స్ లో. ఏదేమైనా యాజ్ ఆన్ డేట్ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో కూటమితో రాబోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎంతమంది కావాలంటే అందరూ ఆయనకు వ్యతిరేకం అవుతున్నారు కదా. ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడడానికి మన జనసేన అధినేత రాజమండ్రి జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్ అయింది. వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు ఆయన కూడా వన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నేనే 4 మెట్లు దిగొచ్చి పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు క్రిస్టల్ క్లియర్ గా. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ముందు ఈ రాష్ట్రం అంటూ ఉంటేనే కదా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు ఉండడానికి. రాష్ట్రమే పత్రం అయిపోయి రాష్ట్రంలో పరిస్థితులు దారుణం అయిపోతే ఏం చేస్తారు? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి నాయకుడే చెప్పాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను, నాకు పదవులే ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి పీఠం పైన ఇది లేక కాదు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. తదనుగుణంగా పొత్తు మేమంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా మా పార్టీ కార్యాలయాల్లో ఈ 2 పార్టీల నాయకులు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా చర్చించుకున్నాము. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. కేవలం రాష్ట్ర స్థాయి నాయకుల యొక్క సమావేశమే కాదు, జిల్లా స్థాయి నాయకుల యొక్క సమావేశం కూడా జరిగింది. బోత్ జనసేన అండ్ టీడీపీ నాయకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాము. ఏ సమస్యలు ప్రస్తావించాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, ఎన్నికలు ఏ విధంగా చేయాలనేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మీటింగ్లు కూడా పెట్టుకుంటాము. ఏ సీట్లు ఎవరెవరు పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ హైకమాండ్ విల్ టేక్ ఎన్ అప్రాప్రియేట్ డెసిషన్ ఇన్ అప్రాప్రియేట్ టైం. నేను ఒకటే చెప్పేది ఏదంటే సింగిల్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులు కానీ, మీ టైం అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇంకా మీరు ఏం చేస్తానారో మీకే తెలియని పరిస్థితి వచ్చేసింది. అదేదో సామెత ఉంది కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. ఆరిపోతా ఉంది, ఇంక వెలుగు ఎక్కువ, ఆగడాలు ఎక్కువ, ఆగిత్యం ఎక్కువ, అరాచకం ఎక్కువ, అన్ని ఎక్కువగా జరుగుతా ఉంది. జరగనివ్వండి, నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే అండి. శ్రీరామ్ గారు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక పక్క వైసీపీ ఏమో వైనాట్ 175 అంటూ చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళుతుంది. అయితే ఎట్ ద సేమ్ టైం జనసేనకు బలం లేదు, జనసేన పార్టీగానే చూడమంటున్న వైసీపీ నేతలు అదే జనసేనను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు చేయడం ఏ విధంగా చూడవచ్చు? అంటే కాస్త వైసీపీకి కూడా ఈ భయం పట్టుకుందనుకోవచ్చా? ఒకవేళ పొత్తు ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రభుత్వానికి గండిపడే అవకాశం ఉందా అధికార పార్టీకి? ఖచ్చితంగా వైనాట్ 175 అనాలి అంటే ఈ 3 ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా రావాలి. అలా కాకుండా
కొన్ని పార్టీలు ఒక రెండు పార్టీలు కలిసినాయి అనుకోండి, వైనాట్ 175 లోంచి కొన్ని తగ్గుతాయి. 3 పార్టీలు కలిసినాయి అనుకోండి, వైనాట్ 172 లో ఇంకో కొంచెం తగ్గుతాయి. అట్లా అది సహజంగా జరిగే పరిణామం. ఎందుకంటే ప్రతి పార్టీకి కొన్ని ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు కలిసినాయి అనుకోండి, అవతల ఎక్కువ ఇంత ముందు గెలిచిన పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి టఫ్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. సో అందువల్ల పార్టీలు కలుస్తున్న విషయం అనేది కలిసే పార్టీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అపోజిషన్ లో ఆటోమేటిక్ గా అధికార పార్టీకి ఎంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తున్నట్లో ఒక సందేహం లేదు. లాస్ట్ ఎలక్షన్ మీరు తీసుకుంటే కేవలం 5,000 ఓట్ల లోపు సీట్లుగా మారినవి చాలా ఉన్నాయి. 40-50 ఉంటాయి సుమారుగా. 40. సో ఇలాంటి చోట్ల ఈసారి ఈ రెండు పార్టీలు కలవడం వల్ల ఆ 5,000 కన్నా ఎక్కువ ఓట్లు కనుక వస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు ఏవైతే ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ పోతాయి. యావరేజ్ గా మనం జనసేన పార్టీని యాజిటీజ్ గా తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్ లో ఎంత ఉన్నాయో అన్ని ఓట్లు మాత్రమే ఉన్నాయి అనుకున్నా కూడా యావరేజ్ గా 12,000 నుంచి 15,000 ఓట్లు సుమారుగా ఉంటాయి. సో 5,000 ఓట్ల లోపే ఒక 40 సీట్లు లాస్ట్ టైం వేరే డిస్టర్బెన్స్ వస్తుందండి చూడండి. సో లాస్ట్ టైం 5,000 ఓట్ల లోపే సుమారుగా 40 సీట్లు తేడా ఉంటాయి. ఇప్పుడు ఈ 10-12,000 ఓట్ల గ్యాప్ లో ఎన్ని సీట్లు ఉంటాయి? వీటన్నిటిలో ఎవరైతే గెలుచున్నారో లాస్ట్ టైం గెలుచున్నారో వాళ్ళందరూ కొంచెం కంగారు పడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నంత ఊపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీకి ఉన్నా కూడా యాజిటీజ్ గా లాస్ట్ టైం ఎంత ఊపు ఉందో అంత ఊపు ఉన్నా కూడా ఆ 10-12,000 తేడాలో ఉన్న వాళ్ళు 15,000 ఓట్ల తేడాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కంగారు పడాలి. అటువంటిది ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ ప్రతిపక్షాల వైపు వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు అంటే 15 నుంచి 20,000 18,000 మధ్యలో ఉన్న తేడా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కంగారు పడాలి. ఇప్పుడు అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం ఏ పాత్ర నిర్వహించింది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు కూడా ఓటు వేయించుకోకుండా వైసీపీకి ఓట్లే ఇచ్చారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. అందరూ కూడా ఆ టైంలో ఒప్పుకున్న అంశం అది. భారతీయ జనతా పార్టీ తన ఓట్ షేర్ ని వైసీపీ వైపు మళ్ళించిందని. సో అది ఎన్నన్నా ఉండనివ్వండి, కనీసం 1000 ఓట్లు ఉండనివ్వండి. ఆ 1000 ఓట్లు కూడా లాస్ట్ టైం వైసీపీకి పడినాయి, బీజేపీకి పడిన ఓట్లు, పడాల్సిన ఓట్లు వైసీపీకి పడిన. ఇప్పుడు ఆ వైసీపీకి పడిన ఆ 1000 ఓట్లు మళ్ళీ బీజేపీ ఎవరితో కలిసి ఉంటుందో వాళ్ళ వైపు వచ్చినాయి అనుకోండి, అంటే దాదాపుగా సుమారుగా 20,000 ఓట్లు సుమారుగా లాస్ట్ టైం ఎవరెవరైతే గెలుచున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కంగారు పడాలి. ఇక 20,000 ఓట్లు పైన ఉన్న వాళ్ళ సంగతి వదిలేసినాయి. అంత ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి, అంటే ఈ 20,000 ఓట్ల తేడాలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఒకసారి మనం అంచనా వేసుకుంటే అప్పుడు 175 నుంచి ఎన్ని తగ్గుతాయి అనేది ఒక అంచనా వస్తుంది. నేను మాట్లాడేది సింపుల్ క్యాలిక్యులేషన్ మాట్లాడతాను. సో యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ ఎలక్షన్ ని తీసుకుంటేనే ఈ పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు సరే యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేకపోతే మిగతా వాళ్ళ మీద ఏదైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా కలిపితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ లాస్ట్ టైం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాటిలో ఎంతో కొంత తగ్గుతాయని ఏ అధికార పార్టీ అని, ఇవాళ వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి వైసీపీ కంగారు పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీ ఉన్నాయి, ఖచ్చితంగా అంతే కంగారు పడతాయి. సో ఆ కంగారు పడడం అనేది పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా కంగారు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక కాకపోతే ఏంటంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కలుస్తుందా కలవదా అన్నది, ఇప్పుడు అమర్రాంబాబు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో, అక్కడేమో తెలంగాణలో బీజేపీతో పెట్టుకోవడం నీకే చెల్లిందా అంటే ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఇద్దరితోనూ పెట్టుకునే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్కన తెలుగుదేశం తోటి ఉన్నానని చెప్తున్నాడు, ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నానని ఆయన చెప్తున్నాడు. క్లారిటీ రావాల్సిందల్లా తెలుగుదేశానికి బీజేపీకి మధ్య మాత్రమే క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ కనుక వస్తే కనుక కొంచెం ఎక్కువ కంగారు వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుక సీరియస్ గా ఈ పార్టీకి, అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని కేంద్రంలో ఉన్న పార్టీ కానీ నిర్ణయించుకుంటే కొద్దిగా ఎలక్షనీరింగ్ లో కూడా కొంత తేడాలు వస్తాయి. ఆ ఎలక్షనీరింగ్ లో వచ్చే తేడాలు అనేవి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి. మధ్యాహ్నం నుంచి జరిగే ఓటింగ్ లో చాలా పెద్ద తేడా వస్తుంది. ఎలక్షనీరింగ్ ఒక రకంగా ఉంటుంది, మామూలు కేంద్ర పార్టీ అసలు ఏం పట్టించుకోకుండా
కేంద్ర వ్యవస్థలు ఏం పట్టించుకోకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సహజంగా ఏ రాష్ట్రాల్లో అయినా నేను చెప్పేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు. సో అప్పుడు ఇందాక నేను చెప్పిన 20,000కి అదనంగా కొంచెం కంగారు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. సో వీటన్నిటి మధ్య ఉన్నది కాబట్టి పరిస్థితి ఖచ్చితంగా కంగారు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రం చేత వైసీపీ ఏదో తగ్గిపోయింది, ఇప్పటికిప్పుడు తగ్గిపోయింది, రేపు ఓడిపోతుంది అనేది కాదు. అది ప్రాక్టికాలిటీలు ఎలా ఉన్నాయనేది మాత్రం చెప్తున్నా. సో ఈ 3 పార్టీలు కనుక ఖచ్చితంగా కలిస్తే, అటువైపు వైసీపీ కనుక ఒంటరిగా పోరాటానికి వస్తే, ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీకి అనివార్య పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తే, ఇవన్నీ కూడా టఫ్ ఫైట్ అనేది రాబోయే రోజుల్లో జరగబోతుంది అంటానికి ఉదాహరణ. అది ప్రస్తుతానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసేన కలిసి ఉన్నాయో ఆ పరిస్థితులు ఆటోమేటిక్ గా ఇక్కడ కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు క్లిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది క్లిస్టల్ క్లియర్ కనబడుతుంది. ఓకే, నవ్య గారు నమస్తే. నవ్య గారు ఏమంటారు? అంటే దీనికి సంబంధించి జనసేన మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, పొత్తుకు సంబంధించి ప్రధానంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? పొత్తులు ఉన్నాయని గతం నుంచి మనకు తెలిసింది ఏంటంటే బయటికి చెప్పలేదు. అంటే పొత్తులు లేవని కూడా మేము ఎక్కడో చెప్పలా, ఉన్నారని కూడా ఎక్కడో చెప్పలా. రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుపై మేము విరుద్ధంగా పోరాడుతున్నప్పుడు సపోర్ట్ గా వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో అది వెల్లడించడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాక్షస పాలన అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే రాక్షస పాలన నుంచి ప్రజల్ని కాపాడే దాంట్లో జరిగిన ఇదేమండి పొత్తులు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఆయన పాలన ఉన్నదన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందే. ఈ రాక్షసం గద్దె దించాలంటే కొన్ని రాజ్యాలు కలిసి యుద్ధం చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా రానున్న భవిష్యత్తు బాగుండాలని ఈ పొత్తులన్నవి కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ప్రసాద్ గారు, అంటే ప్రధానంగా కూడా మొదటి నుంచి టీడీపీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని చూపిస్తుంది, ఎట్ ద సేమ్ టైం టీడీపీ ఏదైతే లైన్ ఎత్తుకుందో దాన్ని జనసేన కూడా చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీని అరెస్టులతో ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుందని మీరు అంటున్నారు. కానీ అక్రమంగా వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిందంటే ప్రభుత్వం అంటున్నారు. కానీ మళ్ళీ టీడీపీ వస్తే అదే సిచ్యువేషన్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం, అధికార పార్టీ ఎగ్జాంపుల్స్తో మరీ చూపిస్తుంది టీడీపీ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి. వైసీపీ ప్రభుత్వం రాకముందు కూడా అవినీతి ఉంది కదండి. జగన్మోహన్ కూడా అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు అరెస్ట్ అయ్యారు కదా. ఆయన ఎన్ని వేల కోట్ల నుంచి 300 కోట్ల గురించి మాట్లాడుతున్నారు కదా. మరి దానికి ఇంకా 10 సంవత్సరాల నుంచి బెయిల్లో తిరిగే మొట్టమొదటి సీఎం మన జగన్మోహన్ రెడ్డి. ఈయన పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం పక్కన వాళ్ళ గురించి దొంగలు లేకపోతే దోపిడీదారులని మాట్లాడి మళ్ళీ రౌడీజం గురించి మాట్లాడుతుంటే వినడానికి కూడా చాలా ఆశాబోధంగా ఉందండి. ఎందుకంటే వీళ్ళ కేసులు అన్ని అక్కరని, వీళ్ళ పాలన అక్రమ పాలన. వీళ్ళు పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఉన్న రోజులో చూస్తుంటే మద్యపానం నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? మద్యపానం నిషేధం చేయకపోతే ఆ మద్యపానం నవ్య గారు ఒక్క నిమిషం, రత్నకుమార్ గారు జాయిన్ అయ్యారు. నవ్య గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. రత్నకుమార్ గారు జాయిన్ అయ్యారు. రత్నకుమార్ గారు వినిపిస్తుందా? రత్నకుమార్ గారు, ఎందుకు వైసీపీ ఉలికి పడుతుంది పొత్తులకు సంబంధించి? అంటే ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్న వైసీపీ ఎందుకు పొత్తులను చూసి భయపడుతుంది? ప్రతిపక్ష పార్టీ పొత్తులను చూసి ఎందుకు భయపడుతుంది? భయపడుతుందని ఎవరు చెప్పారండి? మేమేం భయపడట్లేదండి. మేము ఒంటరిగా వెళ్తున్నాము అని అంటే భయం లేకుండా వెళ్తున్నామండి.
భయపడే వాళ్ళు అయితే పొత్తులు పెట్టుకునే వాళ్ళం మరి వేరే ఒక పార్టీని వెతుక్కొని, భయపడితే కనుక వేరొక పార్టీని వెంటనే వెతుక్కొని ఆ పార్టీతో మేము పొత్తులు పెట్టుకుందాం. భయపడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఎందుకంటే భయం ఎందుకు? మేము ప్రజలకు ఏం చేయకపోతే మేము భయపడాలి. మేము మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయండి. కానీ భయపడకపోతే ఎందుకు మిగిలిన పార్టీలు సింగిల్ గా పోటీ చేయండి అని పదే ప్రస్తావిస్తున్నారు? అండి మిగిలిన పార్టీని, ప్రతిపక్ష పార్టీల్ని మీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి, విడివిడిగా రండి అంటూ కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అవునండి, మేము విడివిడిగా వస్తున్నాం కాబట్టి మీరు కూడా విడివిడిగా రండి అని చెప్తున్నామండి. అంటే కలిసి వస్తే మీరు ఎదుర్కోవాలనే భయమా? అండి కలిసి వస్తే మీరు ఎదుర్కోలేరని భయమా? ఎదుర్కోలేమని భయం కాదండి. అంటే మేము సింగిల్ గా వస్తున్నాం, మాకు ధైర్యం ఉంది, మీరు కూడా ధైర్యం ఉంటే విడివిడిగా రండి అని మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నామండి. అంతే తప్ప మాకేదో భయం వేసి వాళ్ళని చూసేదో భయపడిపోయి ఎందుకు భయపడాలండి? అందరి హృదయాల్లోనే జగన్ అన్న ఒక దేవుడిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఒక దేవుడిగా జనాలందరూ కొలుస్తున్నారు. ఆయన తనయుడిగా వచ్చిన తర్వాత ఆయన చాలా సంక్షేమ పథకాలతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ జనసేన టీడీపీ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి. అవన్నీ కూడా అవి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే పోటీ అన్న తర్వాత ఎవరో ఒకళ్ళ పోటీకి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఈ చర్చలు అన్ని చేసుకుంటున్నాం. కానీ ప్రజల మనసుల్లో ఎవరు ఉన్నారన్నది వాళ్ళకి కూడా తెలుసండి. దానికి మేము ఏంటంటే వాళ్ళు తెలియదని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరండి. నమ్మేటట్టు ప్రజలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధ్యనీయుడిగా ఉన్నారు ఆయన. ఓకే అండి. సప్తగిరి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఏంటి అంటే టీడీపీకి మళ్ళీ అధికారం వస్తే గతంలో జరిగిన విధంగానే అక్రమాలు చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తారు అనే ఎగ్జాంపుల్స్ కేసులు పెట్టి చూపిస్తున్నాం. ఈ కేసులు పెట్టడం కాదు, ఈ కేసులే ఎగ్జాంపుల్స్ అని చెప్తుంది వైసీపీ. అసలు ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో సాటి పార్టీని వేధించి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్పుడు కేసులు ఇరికించి, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసు మాకు సంబంధం లేదు. మేము ఆ రోజు అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళ పార్టీ నాయకులే ఆయన శంకర్రావు గారు ఇంకొకరు ఎవరో హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐకి డైరెక్షన్ ఇప్పించుకొని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి ఈయన అవినీతి 43,000 కోట్లకి నిర్ధారించి ఛార్జ్ షీట్ వేసి ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. మాకి ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి ఒక బోగస్ కేసుని తీసుకొచ్చి కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఆ 300 కోట్లు ఏ అకౌంట్ లో పడింది, ఎక్కడ పడింది అని కూడా ఇప్పటి వరకు దాన్ని తేల్చకుండా ఇంకో చూడండి వాళ్ళ సిబిసిఐడి చీఫ్ గాని, ఆ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి డబ్ల్యూఏజీ గారు, ఏఏజీ గారు గాని ఈ బుర్ర కథలు చెప్పినట్టు ఊరూరుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్, విజయవాడలో ఒక ప్రెస్ మీట్, ఢిల్లీలో ప్రెస్ మీట్. బుర్ర కథలు చెప్పే వాళ్ళకన్నా వీళ్ళు ఏం తీసిపోరు. అసలు ఏం పని మీకు కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా మీరు పోయి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఎవరో పెద్ద మనిషి పిల్లు కూడా వేసినాడు. ఇప్పుడు నోటీస్ వచ్చింది వాళ్ళకి. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా ప్రజాధనాన్ని మీరు విచ్చలవిడికి ఖర్చు పెట్టి ఢిల్లీలో పోయి స్టార్ హోటల్లో దిగి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి, ఇదంతా ప్రజల డబ్బుతో మీరు స్టార్ హోటల్లో పోయి కూర్చొని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టమని ఎవరు అడిగారు మిమ్మల్ని? సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ కదా. ఇప్పుడు ఇసుకు సంబంధించిన కేసు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఫ్రీగా పాపము ఉచితంగా ఇసుక ఇస్తే పాపము కార్మికులు, చిన్న సన్నకారు మేస్తులు, బేల్దారు పనులు చేసే వాళ్ళు, రోజువారి కూలీలు, బిల్డింగ్ వర్కర్స్ వీళ్ళంతా ఎంత లబ్ధి పొందారు. దాన్ని కేసు అంట. ఒకవేళ ఉచితంగా ఇసుక ఇవ్వటమే నేరం అయితే ఉచితంగా కరెంట్ ఇవ్వటం కూడా నేరమే, ఉచితంగా బియ్యం ఇవ్వటం కూడా నేరమే. ఇవన్నీ ఉచితాలని నేరమే కదా. ఇప్పుడు ఉచితంగా మోడీ గారు బియ్యం ఇస్తున్నారు, రేషన్, ఆయన పైన కూడా కేసు పెడతాడేమో మహానుభావుడు. ఉచితమైన ముసుగులోనే పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళింది అనేది వాదన. ఇప్పుడు పైగా మద్యం కేసు అంట. ఏందో మద్యం కేసు మాకు అర్థం కాదు. ఏంది 60 రూపాయలు క్వార్టర్ను నువ్వు 280 రూపాయలు పెంచావు.
దానిపైన కేసు అంటే ఇప్పుడు డిస్టిలరీస్ ఏదో బెనిఫిట్ ఇచ్చాడు. ఏం బెనిఫిట్ ఇచ్చాడు స్పష్టంగా చెప్పాడంటే లేదు, సమాధానం లేదు. ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ పైన చెప్పాలన్నా చెప్పకూడదు తెలియదు కానీ మీరు చూడండి, ఆ లిస్ట్ ఆఫ్ కంప్లైనెంట్స్ అందరూ చూడండి. లిస్ట్ ఆఫ్ కంప్లైనెంట్స్ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారు ఈ కేసుల్లో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అజయ్ కుమార్ రెడ్డి గారు, ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డి గారు, పోతే ఆ ఇసుక కేసులో ఎవరు ఇంకొక ఆయన, అంతా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ఫిర్యాదుదారులు. అంటే మీరు బాగా ఆ లిస్ట్ ఉంటే చూసుకోండి మీరు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఆయన ఎవరు సాంబశివారెడ్డి అంట, ఇంకొకటి అంతా ఒక్కరే, వీళ్ళ బంధువులే. ఇన్వెస్టిగేట్ చేసేది వీళ్ళే, కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే, ఎఫ్ఐఆర్ కట్టేది వీళ్ళే, అరెస్ట్ చేసేది వీళ్ళే, ప్రెస్ మీట్లు పెట్టేది కూడా వీళ్ళే. పోయి చూసి నవ్వుతున్నారా ఆ జనము. ఏం చేస్తావు కేసులు పెట్టుకుని, ఏమైపోతుంది? 53 రోజులు నువ్వు ఇప్పుడు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 53 రోజులు 54 రోజులు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టుకున్నావు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత ఎట్టో చెక్ చూసావు ఆయన 2.5 గంటల సేపు పెట్టే ప్రయాణం 14 గంటల సేపు పెట్టింది. అడుగున జన నీరాజనం పట్టింది. రోడ్ల పైన పడుకున్నారు ఆ మహిళలు, రోడ్ల పక్కన ప్లాట్ఫామ్ ఫుట్పాత్ల పైన పడుకొని నిద్రపోయి ఆయనకు స్వాగతం పలికారు. రైట్, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. నేను అడిగేది ఏంటంటే మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ని అలర్ట్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని చూడండి జనం వచ్చారా లేదో అని చెప్పి తెలుస్తుంది మీకు. నేను ఒకటే చెప్తున్నాను సార్, గుర్తుపెట్టుకోండి బాగా. 40 రోజులు పెట్టుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 40,000 మెజార్టీ వస్తుంది. 53 రోజులు పెట్టుకున్నాము, ప్రతి నియోజకవర్గంలో 53,000 మెజార్టీ వస్తుంది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బాస్కింగ్ ఇన్ ది గ్లోరీ అంటారు దాన్ని. దిక్కిది అసలు ఓ గాల్లో తేలి ఆడుతా ఉంటాడు ఆయన. ఇంకా నన్ను ఎదిరించేవారు లేరు నాయన. పెద్ద పెద్ద హిట్టర్ లాంటి వాడు బంకర్లో దానికొని సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పవర్ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం శాశ్వతం కాదు, రాజకీయం ఒకరి సొంతము కాదు. మంది ఒకడుగా మారటం, ఒకడు మందిగా మారటం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాజకీయాలు ఒక రోజులో జరిగిన సంఘటన ఉంది. 1000 మంది ఉన్నోడు ఒకడిగా మిగిలిపోతాడు, ఒక్కడుగా ఉన్నోడు 1000 మందిగా మారుతాడు. పాలిటిక్స్ లో చాలా సహజం. అన్నంత మాత్రాన అధికారం చేతుల్లోకి వచ్చిందని కనిపించినోడు వీళ్ళంతా కేసు. ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ప్రశాంతకు పెట్టిన బాబు? ఏ సామాజిక వర్గాన్ని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ హయాంలో ఏ సామాజిక వర్గం ప్రశాంతంగా బతుకుతా ఉంది? నిన్నగాక మొన్న ఆ కంచిక చెర్లలో నీ సామాజిక వర్గం వాళ్ళు ఒక దళిత యువకుడు పైన మీరు అత్యంత దారుణంగా మూత్రం విసర్జించినారు అంటే మిమ్మల్ని అసలు ఏ విధంగా వర్ణించాలో అర్థం కాలేదు. మిమ్మల్ని మనుషులుగా కూడా ట్రీట్ చేయడానికి లేదు. సిగ్గుపడతా ఉంది. దాన్ని చూసి నువ్వు అలర్ట్ కావాలా, పిలవాలా. ఏందిరా మీరు ఇంత పని చేసినారే, పాపం వాళ్ళ దళితులు మనకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చిన వర్గాలు రవి. నేను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానంటే అది దళితుల దయరా, దళితుల భిక్షరా బాబు. ఇంతమంది పోయి వాని పైన ఉచ్చలు పోసినారంటే మీరు కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా అని చెప్పి తిట్టుండాలా. అది వదిలేసి చీఫ్ మినిస్టర్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా అదేదో బస్సు యాత్ర అంట, తుస్సు యాత్ర అంట, దాంట్లో నవ్వుకుంటా ఏమైనా ఉందా? ఎందుకయ్యా ఈ సామాజిక బస్సు యాత్ర చెప్పబ్బా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మా వాళ్ళకి ఏదో ఇప్పుడు ఏదో దళితులకి గిరిజనులకి ఏదో పెద్ద పెద్ద పేట్లు వేసినావు చెప్పుకోవడానికే కదా నువ్వు బస్సు యాత్ర పెట్టినావు. వాడెవడో మీ సామాజిక వర్గం వెధవలు తాగి ఒక దళిత యువకుడి పైన మీరు మూత్ర విసర్జన చేసినారు అంటే భారతదేశంలో సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఒక విషయం చెప్తాను, లెట్ మీ కన్క్లూడ్ ప్లీజ్. ఇదే ఘటన ఒంగోలులో గిరిజన యువకుడు పైన చేసినారు. 1 నెల 2 నెలల క్రితం ఒక గిరిజన యువకుడు పైన చేశారు. ముఖ్యమంత్రి గాని, హోంమంత్రికి గాని, డీజీపీ గాని మైండ్ రాలే, మెచ్యూర్ కాలే. మళ్ళీ ఈ రోజు ఒక ఎస్టీ యువకుడు పైన చేశారు. వీళ్ళేమి సామాన్య వర్గాలా? నీకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చిన వర్గాలయ్యావి. ఇదే ఘటన మీరు మధ్యప్రదేశ్ లో జరిగితే ఒక గిరిజన యువకుడి పైన, దళిత యువకుడి పైన ఇదే విధంగా ఉచ్చలు పోసి ఆ చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు తెలుసా? ఆ యువకుడిని పిలిపించి ఆ యువకుడు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడు పసుపు నీళ్లు. అది ఆ చీఫ్ మినిస్టర్ కి నీకి ఉన్న తేడా గుర్తుపెట్టుకో. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ నవీ గారు, థ్యాంక్ యూ రత్నకుమారి గారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక పక్క ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటే అధికార పక్షం చాలా ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు పొత్తులతో ముందుకు వచ్చి అధికార పార్టీ వైసీపీని కూడా అంటూనే పొత్తుల మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ ఎందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇవి ఇవాళ స్పెషల్ డిస్కషన్.